ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి దీక్షకు అనమాట సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఊహించిన టెస్ట్ అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా, లైక్ చేయండి. సో లైక్ చేయండి. ఎలాగైతే వెళ్తుంది తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు మరోసారి ఆటాపిగా మారాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో కొండా సురేఖ అంశంపై తెరపైకి రావడం, తర్వాత మొయినాబాద్ లో ఫార్మ్ హౌస్ లోని కాంగ్రెస్ సీనియర్ నేత రాజగోపాల్ ఆధ్వర్యంలో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, పార్టీలో కొందరి ఆధిపత్యంపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అవసరమైతే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినా తమ వైఖరి మార్చుకునేది లేదని చెప్పేసి స్థాయిలో చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమావేశానికి కొందరు సీనియర్ మంత్రులు మద్దతు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ బీసీ మంత్రి, ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన మరో మంత్రి రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నట్లు వార్తలు అయితే వస్తాయి. కాంగ్రెస్ కు 64 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న నేపథ్యంలో 20 మంది అసంతృప్తి నేతలు ఒక్కతాటిపైకి వస్తే రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి పరిణామాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అమెరికా పర్యటన రద్దు కావడం, లండన్ నుంచి ఆయనకు హైదరాబాద్ తిరిగి రావడంపై భిన్న కథనాలు ప్రచారాలు ఉన్నాయన్నమాట. కేంద్ర ప్రభుత్వం అనుమతులు లభించకపోవడంతో పర్యటనలో మార్పులు జరిగిందని అధికార వర్గాల్లో చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ లో అంతర్గత పరిణామాలు దీనికి కారణమని ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. మరోవైపు కేబినెట్ విస్తరణపై కొనసాగుతున్న ఆలస్యం కూడా పార్టీలో అసంతృప్తి కారణమవుతున్నట్లు తెలుస్తుంది. మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు సీనియర్లు నిరాశలో ఉన్నారనే చర్చ అయితే జరుగుతుంది. అయితే మొయినాబాద్ సమావేశం, ఎమ్మెల్యేల అసంతృప్తి, రేవంత్ విదేశీ పర్యటన వస్తున్న కథనాలు ఏది వాస్తవం ఏది రాజకీయ ప్రచారం అనేది కూడా స్పష్టంగా తెలియాల్సి అవుతుంది. ఈ పరిణామాలు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభావం చూపుతాయి అనేది రాబోయే రోజుల్లో అయితే తెలంగాణ అంటున్నారు రాజకీయ